హాయ్ ఫ్రెండ్స్, ఎగ్ కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా ఎగ్స్ని ఉడకబెట్టుకొని ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి. లోపల ఉన్న ఎల్లో కలర్ పార్ట్ని కట్ చేయకూడదు. ఇలా పీసెస్గా కట్ చేసుకొని కర్రీ చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. ఉడకబెట్టుకొని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్లో పచ్చిమిరపకాయలు అండ్ ఆనియన్స్ వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటాలు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత సాల్టు, కారము, ధనియా పౌడర్, మసాలా అన్నీ కూడా యాడ్ చేసుకొని మంచిగా ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. అవి కొంచెం కుక్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఎల్లో కలర్ పార్ట్ని స్పూన్తో ఇలా కట్ చేసుకోవాలి. త్వరగా కొత్తిమీర వేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ రెడీ అవుతుంది. ఇది చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేయకపోతే కనుక ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.